అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన గత 2019 సంవత్సరంలో పోలీసుల పేరుతో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నలుగురిని అప్పటి సుల్తానాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 114 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారన్నారు. అప్పటి నుండి కోర్టులో ఈ కేసు పైవాదోపాదాలు జరిగాయని, ఇప్పుడు నేరం రుజువు కావడంతో పెద్దపల్లి జిల్లా జడ్జి నలుగురు నిందితులకు ఒక్కొక్కరికి 2 లక్షల జరిమానా, 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిందన్నారు. ఎక్కడైనా గంజాయి విక్రయించినట్లు తెలిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. గోదావరి కని వైపు వెళ్తూ 144 కిలోల గంజాయిని మారుతి 6 వాహనంలో పోలీస్ అనేటువంటి ఒక ఏదైతే మనం స్టిక్కర్ రేడియం స్టిక్కర్ ఏదైతే పెట్టుకొని కలిమేర సైడ్ నుంచి గోదావరి కని వైపు వెళ్తూ ఈ గంజాయిని గోదావరి కనిలో అమ్మడానికి ప్రయత్నించేటువంటి నలుగురు, 2 కర్ణాటక స్టేట్కి సంబంధించిన వారు రామ్ గునాజీ, సయ్యద్ హుస్సేన్ అనే అతను, అట్లాగే కెతావత్ మారుతి ఈ ఏదైతే మెదక్ జిల్లా వ్యక్తి, అట్లాగే జాదవ్ విజయ్ కుమార్ మెదక్ జిల్లా, ఈ నలుగురిని కూడా మనం 2019లో దేవేందర్ ఎస్ఐ గారు వెహికల్ చెకింగ్లో భాగంగా మన కస్టడీ తీసుకోవడం, ఐఎస్ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ చేయడం, ఇన్వెస్టిగేషన్ మన మహేందర్ రెడ్డి సిఏ గారు ఇన్వెస్టిగేషన్ చేయడం, దానిలో భాగంగా కేసు రిజిస్టర్ చేసి పరిశోధన చేసిన అనంతరం ఈరోజు జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి జడ్జి గారు సునీత మేడం గారు వారి ఆధ్వర్యంలో ఈ ట్రయల్ అంతా నడిచింది. దానిలో భాగంగా నేరం రుజువైనందున ఈ నలుగురు నేను ఏదైతే చెప్తున్నా స్టేట్కి సంబంధించిన వాళ్ళు, 2 మెదక్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళందరి మీద నేరం రుజువైన వారందరికీ కూడా ఒక్కొక్కరికి